ఇండిపెండెన్స్ డే సందర్భంగా 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి. రామ్ హీరోగా డబుల్ స్మార్ట్, రవితేజ మిస్టర్ బచ్చన్, విక్రమ్ తంగ్లాన్, ఎన్టీఆర్ బామ్మర్ది, నార్నే నితిన్ ఆయ్. ఈ 4 సినిమాల్లో ఏ మూవీ వెళ్ళొచ్చు? ఏ సినిమాపై ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంది? వాచ్ ది వీడియో. ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతికి వరుస మూవీస్ సందడి చేశాయి, కానీ వాటిలో ఏవీ పెద్దగా మెప్పించలేదు. ఏడాదిలో ఫస్ట్ హాఫ్ అంతా అంతేనా అనుకున్న టైంలో ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్లో వచ్చిన కల్కి 2898 ఏడీలు ఆ లోటు తీర్చేసింది. ఆ తర్వాత మళ్లీ థియేటర్లో జనం సందడి తగ్గుతోంది అన్న టైంలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా వరుసగా మూవీస్ రిలీజ్ అయ్యాయి. పైగా లాంగ్ వీకెండ్ రావడంతో మళ్లీ థియేటర్లు కలకల్లాడిపోతున్నాయి. మరి ఈ 4 సినిమాల్లో ఏది బెస్ట్? వీకెండ్ ఎంజాయ్ చేయడానికి ఏ మూవీకి వెళ్ళొచ్చు అనే డిస్కషన్ నడుస్తోంది. రవితేజ హరీష్ శంకర్ మూవీ మిస్టర్ బచ్చన్ ఓ రేంజ్ లో హైప్ వచ్చింది. సినిమా రిలీజ్ కి ముందు వచ్చిన బస్ చూస్తే మరో గబ్బర్ సింగ్ అవుతుందేమో అని ఫిక్స్ అయిపోయారంతా. కానీ థియేటర్లోకి వచ్చిన సీన్ రివర్స్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ అంతా హరీష్ శంకర్ మార్క్ కనిపించడంతో అదిరిపోయింది. ఫుల్ ఎంజాయ్ చేశారు. సెకండ్ హాఫ్ స్టోరీలో మార్పులు చేర్పులు సరిగ్గా చేయకపోవటమో కానీ జోరు తగ్గింది. ఓవరాల్గా ఆశించిన స్థాయిలో రిజల్ట్ అందుకోలేకపోయింది మిస్టర్ బచ్చన్. రిలీజ్ ముందు వరకు క్రేజ్ పరంగా నెంబర్ 1 స్థానంలో ఉన్న మిస్టర్ బచ్చన్ రిలీజ్ తర్వాత చివరి స్థానానికి పడిపోయింది. ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ పై కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఇస్మార్ట్ శంకర్ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. తర్వాత విలన్ ఇంట్రడక్షన్ ఫైట్, హీరో ఇంట్రడక్షన్ ఫైట్ తో ఫస్ట్ హాఫ్ స్లోగా సాగింది. సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలైంది. క్లైమాక్స్ ఏంటి అన్నది ముందే ఊహించేస్తారు. ప్లస్ పాయింట్స్ అవుతుంది అనుకున్న అలీ ట్రాక్ ప్రేక్షకులని మెప్పించలేదు. మణిశర్మ సాంగ్స్ అదుర్స్ అనిపించాయి. క్లైమాక్స్ ట్విస్ట్ పెద్దగా లేకపోయినా సీక్వెల్ పై హింట్ ఇచ్చారు. మిస్టర్ బచ్చన్ తో పోలిస్తే డబుల్ స్మార్ట్ బెస్ట్ రిజల్ట్ అందుకుంది. విక్రమ్ తంగ్లాన్ సినిమా విషయానికి వస్తే ప్రోమోలో ఉన్నంత గొప్పతనం సినిమాలో లేదు. కానీ విక్రమ్ నటన చూడాలి అనుకునే వారికి ఇది ఖచ్చితంగా మంచి ఆప్షన్. తంగ్లాన్ కూడా ఫస్ట్ హాఫ్ లో ఉన్న జోరు సెకండ్ హాఫ్ లో లేదు. ఇక ఇండిపెండెన్స్ డే వీకెండ్ రిలీజ్ అయిన చిన్న సినిమా ఆయ్. ఎన్టీఆర్ బామ్మర్ది, నార్నే నితిన్ నటించిన మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. మ్యాడ్ మూవీ తర్వాత నాన్నే వారబ్బాయి ఖాతాలో మరో హిట్ పడినట్లే. లాజిక్లు వెతుక్కోకుండా వెళ్తే ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్ గా 4 మూవీస్ లో ఆయ్ మూవీ వీకెండ్ విన్నర్ గా నిలిచింది అన్నదే ప్రేక్షకుల అభిప్రాయం. ప్రతి జనరేషన్ లో ఊరికి ఎలాంటి వాళ్ళు ఉంటారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.